ఎప్పుడు కలగా ఉంటాం. సెక్రటరీ 1 minute. ఇది రాదు. అందరికీ నమస్కారం అండి. క్వశ్చన్ నెంబర్ 95. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం వివిధ ప్రభుత్వ సంస్థల్లో 22,776 టీచర్ పోస్టులు మరియు ఎయిడెడ్ సంస్థల్లో 4,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడో ప్రశ్నకి సమాధానం ప్రభుత్వ సంస్థల మొత్తం 22,776 ఖాళీలు గాను 2024 మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నాము మరియు ప్రమోషన్స్ ద్వారా 6,429 ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం. శివప్రసాద్ రెడ్డి గారు, విరూపాక్ష గారు, డాక్టర్ దాసరస్వతి గారు. సార్ సబ్జెక్ట్ లేదందరూ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం సార్. అవును, సబ్జెక్ట్ లేనప్పుడు ఎందుకు? సెకండ్ క్వశ్చన్ అండి 126. అధ్యక్ష, యూడిఐఎస్సి ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 73,815 మంది చదువుతున్నారు. దాంట్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 54,846 మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 18,969 మంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. భారత పునరావాస మండలి ద్వారా గుర్తింపు పొందిన 703 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాల అసిస్టెంట్లు నియమించాము. గౌరవ హైకోర్టు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ కారణంగా 157 శాశ్వత ఖాళీల నియామకాన్ని వాయిదా వేశాము. ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ఇంకా జారీ చేయాల్సి ఉంది. దాని తర్వాత ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. దాని తర్వాత రిట్ పిటిషన్ 6705/2019 పై రిట్ అపీల్ నంబర్ 1/2021 గౌరవ హైకోర్టు సమక్షంలో పెండింగ్లో ఉంది. చివరి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మోహన రవి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష, నేను ముందుగా చైర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్సర్ అనేటటువంటిది కాస్త ముందు రోజు పంపించి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. టేబుల్ మీద లేట్ చేస్తే కాస్త ప్రిపేర్ అవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాస్త దీనిపైన మీరు అధికారులకి తగు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు యూడేస్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం సంఖ్య అంతా ఇచ్చారు అధ్యక్ష. ఎంతమంది చదువుతున్నారు ఈ వివరాలన్నీ ఇచ్చారు అధ్యక్ష. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష, మనం గతంలో 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2018లో మనం రెగ్యులర్ నోటిఫికేషన్ వాళ్ళందరినీ ఎంపిక చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. అది 2019లో ఎగ్జామినేషన్స్ అన్నీ కండక్ట్ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారికి
నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే 2019లో నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ ప్రకారం జరిగినటువంటి నియామక ప్రక్రియలో ఆనాడు కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష. అంటే మెరిటోరియస్ పీపుల్ని కూడా పక్కన పెట్టడం, ఏదైతే కొంతమందికి వెయిటేజ్ ఆఫ్ అంటే ఎవరైతే అప్పటికి పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో, వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వెయిటేజ్ ఇస్తున్నామని చెప్పి ఆ వెయిటేజెస్లో కొన్ని అవకతవకలు జరిగాయి అధ్యక్ష. అంటే ఎట్లాగైతే సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాల్ని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి సర్వీస్ కమిషన్లో కూడా ఏ రకంగా అయితే గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయో అదే మాదిరిగా 2018లో ఒక స్పిరిట్తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ నోటిఫికేషన్ ఇస్తే తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా అవకతవకలు, ఇర్రెగ్యులర్ వెయిటేజెస్ మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగాయి అధ్యక్ష. దానివలన కొంతమంది ఎలిజిబుల్ పీపుల్ కూడా ఆ నియామకంలో పాపం ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు అధ్యక్ష. అది ఈ సభ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఒక్కసారి ఆ వాటిని కూడా వెరిఫై చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ అధ్యక్ష. రెండవది, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు. నేను అడిగిన ప్రశ్నలో అధ్యక్ష ఈ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఇచ్చారు అధ్యక్ష. అకార్డింగ్ టు ది యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం అండ్ నేషనల్ ట్రస్ట్ 2016, దట్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ 2017 19th April అధ్యక్ష. దే ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ 21 కేటగిరీస్ అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి సంఖ్యలో 3,815లో ఎంతమంది ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులు ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు? 21 కేటగిరీల్లో ఏ కేటగిరీల వాళ్ళు ఉన్నారు? అది ఒకటి. రెండవది ఏంటంటే అధ్యక్ష, మీరు నియమించినటువంటి 703 ఏదైతే రెగ్యులరైజ్డ్ ఉన్నారో అలానే కాంట్రాక్ట్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఆ వివరాలు కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, సమాచారం కావాలని. మూడోది ఏంటంటే 21 కేటగిరీస్ ఉండేటప్పుడు మీరు నియమించిన